సామాజిక సమీకరణల పేరుతో ఎమ్మెల్యేల సీట్లకు ఎగనామం పెడుతూ కొత్త ముఖాలను రంగంలోకి దించుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పల్నాడు జిల్లాలో కొత్త ముఖాలని రంగంలోకి దించుతారా? పాత వాళ్లకు ఉద్వాసన బలుగుతారా? లేదు అని అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేదానికి అవకాశాలు ఉంది. ఈ విధమైనటువంటి ఉత్కంఠ పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ 11 నియోజకవర్గాల్లో కూడా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటిది చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. చిలకలూరుపేటలో మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని ఏమో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏమండి అక్కడైతే చిలకలూరుపేటలో గెలిచేటువంటి అవకాశం లేదనేటువంటి దాని మీద గుంటూరు 2 నియోజకవర్గానికి పంపించారు. గుంటూరు 2లో ఉన్నటువంటి మద్దాలిగిరి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన అసంతృప్తిగానే ఉన్న దాని మీద కొంత సర్దుబాటు చేయాలనేటువంటి దాని మీద పార్టీలో మాట్లాడినట్టున్నారు. బహుశా మద్దాలిగిరికి తెనాల్లో సీట్ ఇచ్చేటువంటి చర్చలు ఏవో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేదంటే పొన్నూరులో పోటీ చేయిస్తారా? ఇలాంటి చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రస్తుతము విడుదల రజని గుంటూరు 2లో వర్క్ చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. ఈ సామాజిక సమీకరణలో భాగంగా ప్రధానంగా కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి విషయాల మీద గుంటూరులో దృష్టి సారిస్తున్నారు. గుంటూరు పార్లమెంటే ఏకంగా అంబటి రాయుడికి క్రికెటరు ఆయనకి ఇవ్వాలనేటువంటి దాని మీద యువకుడు ఆయన నిర్ణయించి కొంత ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రచారం కూడా కొంత తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి విడుదల రజని స్థానంలో రాజేష్ నాయుడిని ఇన్ఛార్జిగా నియమించారు. రాజేష్ నాయుడు అటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ అదేవిధంగా విడుదల రజని ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో ఈ ప్రభుత్వ హయాంలో కూడా కొంచెం యాక్టివ్గానే పనిచేస్తూ వస్తున్నారు. ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు మంచి గ్రౌండ్లో అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతనైతే కొంత మరి పుల్లారావుకే ఇస్తారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏదో ఒక చర్చ జరుగుతుంది. దాని మీద ధీటుగా ఎదుర్కోగలడు రాజేష్ నాయుడు అనేటువంటి దాని మీద మార్పు చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వినుకొండ నియోజకవర్గం ఉంది. బొలా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదేవిధంగా నాన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు ముందు మాట్లాడదాం. ఎందుకంటే రెడ్లనే మార్చాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నిర్ణయంలో కూడా ఉంది కాబట్టి ముందు సత్తెనపల్లికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంత అతను అయితే ఓడిపోతాడు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు కొత్తగా కాపు సామాజిక వర్గం నుంచి. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి మరి అంబటి రాంబాబు అయితే అతని మీద బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి కష్టం అనేటువంటిది. మరి అలాగని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా అండదండలతో ఉన్నటువంటి అంబటి రాంబాబుని తప్పిస్తే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారా? దీని మీద ఏదో తర్జన భర్జన చేస్తున్నారు. లేదంటే ఆయనకి ఏదైనా హామీ ఇచ్చి కొత్త ముఖాన్ని ఎవరన్నా మరి కాపు సామాజిక వర్గం వాళ్ళనే రంగంలోకి దించుతారా అనేటువంటిది అక్కడ చూడాలి. ఇక పెదకూరపాడు నియోజకవర్గానికి వచ్చేసరికల్లా నంబూరి శంకర్రావుని మారుస్తారు అనేటువంటి చర్చ మొదట్లో జరిగింది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శంకర్రావు ఈయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇసుక సంబంధించినటువంటి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీటిలో కూడా డైరెక్ట్గా ఆయన ఏజెంట్గా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. శంకర్రావు అంటే కృష్ణానదికి దక్షిణం వైపున మొత్తం కూడా అది పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సత్తెనపల్లి నియోజకవర్గం కూడా కొంత పరిధి రావచ్చు కూడా పెదకూరపాడులో ఉంటుంది. అవన్నీ కూడా మొత్తము ఆయన జగన్మోహన్ రెడ్డికి నేరుగా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి బహుశా ఆ పార్టీలో ఉన్న అంతర్గతమైనటువంటి విభేదాలు కూడా కొంత సమస్యపోయినట్టున్నాయి. కొంతమంది వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని కూడా ఆయన సస్పెండ్ చేయించడం అధిష్టానానికి చెప్పి ఇవన్నీ కూడా కొంత ఎదురు లేకుండా చేసుకున్నారు శంకర్రావు. కాబట్టి శంకర్రావుకే మళ్ళీ ఇవ్వచ్చు అనేటువంటి చర్చరు. ఇక మిగిలినటువంటి కీలకమైనటువంటి 3 రెడ్డి సామాజిక వర్గాలు, ఒకటి గురజాల కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా మాచర్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా నసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అయితే ఈ గోపిరెడ్డి విషయంలో మాత్రము వ్యతిరేకత ఉంది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా మార్చాలి అనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకొని
ఉన్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి గురిజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంది. గురిజాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అక్కడ విజయసాయిరెడ్డి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాలు సమీక్ష చేసినటువంటి సందర్భంలో కూడా కాసు మహేష్ రెడ్డి మీద అందరిని కలుపుకొని వెళ్ళట్లేదు అనేటువంటి దాని మీద చాలామంది కంప్లైంట్ చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ప్రధానంగా గురిజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి నాన్ లోకల్లో ఇప్పుడు మొన్న అయితే గెలిచారు, కానీ అక్కడ మళ్ళీ ఏదైనా పోటీ చేస్తే మాత్రం అతనికి సీట్ ఇస్తే మాత్రం గెలిచే అవకాశం లేదు అనేటువంటిది చర్చ ఉంది. ఎందుకంటే ఎరపతినేని శ్రీనివాసరావుకే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలన్నది గట్టి పోటీ ఇచ్చేటువంటి దానికి అవకాశం ఉండేది. ఎరపతినేని గట్టిగా హోల్డ్ ఉన్నటువంటి వాళ్ళు మొన్న వేవ్లో అయితే కాసు మహేష్ రెడ్డి కొంత గెలవగలిగారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే గురిజాల నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలందరినీ సమీకరించి బీసీలని బలంగా కాంగ్రెస్ పార్టీ వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి విధంగా చేసినటువంటి లీడరు జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ మొన్న రెండవసారి మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఈ కొత్త ఎక్స్పాన్షన్లో మంత్రి పదవి వస్తుంది జంగా కృష్ణమూర్తికి అని అందరూ కూడా భావించారు. బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా భావించారు. ఎందుకంటే జంగా కృష్ణమూర్తి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించినటువంటి ఈయన యాదవ్ అయినప్పటికీ కూడా మిగతా సామాజిక వర్గాలను కూడా కలుపుకొని బీసీ సాధికారత అధ్యయన కమిటీకి ఆయన చైర్మన్గా కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు పెట్టి దానికి జగన్మోహన్ రెడ్డిని పిలిచి బీసీలందరూ కూడా కొంత తెలుగుదేశం పార్టీకి వెనుముగ్గా ఉండే బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేటువంటి విధంగా చేయటంలో కూడా ఖచ్చితంగా జంగా కృష్ణమూర్తి పాత్ర ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి అలాంటి జంగా కృష్ణమూర్తి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు కూడా బీసీల మొత్తాన్ని కూడా ఏకతాటిపైలో ఉంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలు వచ్చేటువంటి విధంగా కూడా కొంత ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఆయన మంత్రి పదవి రాలేదు. అదేవిధంగా మొన్న టీటీడీ చైర్మన్ ఇస్తారు జంగా కృష్ణమూర్తికి అని. గతంలో ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. టీటీడీ చైర్మన్గా ఇస్తారనుకుంటే భూమన కరుణాకర్ రెడ్డికి మళ్ళీ టీటీడీ చైర్మన్ ఇవ్వటం జరిగింది వైవి సుబ్బారెడ్డి తరఫు. ఇప్పుడు ఆయనకి అవకాశం ఇవ్వటం అనేటువంటి బీసీ సామాజిక వర్గాల మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొస్తే ఆయనకు అన్యాయం జరిగిందనేటువంటి విధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరిలో కూడా ఈ విధమైనటువంటి ఆవేదన ఉంది. అలాంటి ఇప్పుడు జంగా కృష్ణమూర్తి అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారు గురిజాల నియోజకవర్గం. జంగా కృష్ణమూర్తి ఆల్రెడీ 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు, 2004లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు రాజశేఖర రెడ్డి 2004లో ప్రభుత్వం వచ్చింది, ఆయన ఎమ్మెల్యే గెలిచారు. అప్పుడైతే రెండోసారి గెలిచారు కాబట్టి అప్పుడు కూడా మంత్రి పదవి వస్తా అనుకున్నది, కానీ మంత్రి పదవి రాలే. అలాంటి పరిస్థితుల్లో 2009 వచ్చేసరికల్లా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కానీ ఏదో సమీకరణలు మారి అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొక డాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ఆయనకి రాజశేఖర రెడ్డి ఏదో సర్ది చెప్పడం వల్ల ఆయన జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు 2009లో టికెట్ రాకపోయినా. మళ్ళీ 2014 వచ్చేసరికల్లా 2009లో రాజశేఖర రెడ్డి చనిపోవటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సక్సెస్ కావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేసినటువంటి వాళ్ళకు జంగా కృష్ణమూర్తి ఉన్నారు. ఆ విధంగా జంగా కృష్ణమూర్తి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. 2014లో ఆయనకి సీట్ ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఓడిపోయారు కొంత స్వల్ప తేడాతో. 2019 వచ్చేసరికల్లా కాసు మహేష్ రెడ్డికి ఇచ్చారు. కాబట్టి కాసు మహేష్ రెడ్డికి ఇప్పుడు ఇస్తే కుదరదు అనేటువంటి విధంగా నియోజకవర్గం అంతా నాన్ లోకల్ అనేటువంటి అందరూ అంటున్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఖచ్చితంగా జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వాల్సిందే అనేటువంటి విధంగా కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే నిర్ణయం తీసుకొని ఉన్నారు కదా, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, సామాజిక సాధికారత అనేటువంటి అంశమేనా, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లను తగ్గించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి కాసు మహేష్ రెడ్డిని బహుశా అక్కడ నుంచి తప్పించేసి జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వచ్చు అనేటువంటిది ఒకవైపు నుంచి చర్చ జరుగుతుంది. జంగా కృష్ణమూర్తి కూడా ప్రకటన చేశారు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను,
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే, ఆయన ఆశీర్వాదం మేరకే నేను పోటీ చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించారు. అదేవిధంగా ఆయన బహిరంగ మన సభ కూడా ఏదో పెట్టారు. అందరూ బీసీ వర్గాలు ఇవన్నీ సంబంధించినటువంటి వాళ్ళందరితో సమావేశం పెట్టినప్పుడు ఆ సమావేశం జరగకుండా కాసు మహేష్ రెడ్డి ఇండైరెక్ట్గా అడ్డుకున్నారు అనేటువంటి దాని మీద. ఇలాంటి వాటికి భయపడేది లేదు, మేము ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసి తీరుతాం అనేటువంటి విధంగా కూడా గట్టిగా ఈ రోజున జంగా కృష్ణమూర్తి తన సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా మాట్లాడే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ సామాజిక సాధికారత, బీసీలకు ప్రాధాన్యత అంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, మరి జంగా కృష్ణమూర్తికి అక్కడ టికెట్ ఇస్తారా అనేటువంటి దాని మీద కాసు మహేష్ రెడ్డికి ఒకవేళ అవసరం కూడా నర్సరాపేట కాబట్టి నర్సరాపేటకు మారిస్తే మార్చవచ్చు. ఎందుకంటే అక్కడ గోపిరెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఒకవేళ అక్కడ మార్చుకుంటే వాళ్ళకేం అభ్యంతరం లేదనేటువంటి విధంగా ఉంది. మరి మాచర్ల నియోజకవర్గానికి వచ్చేసరికల్లా మాత్రం మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంత బలంగా ఉన్నారు, వ్యతిరేకత కూడా ఉంది, బలమైనటువంటి వ్యతిరేకత ఉంది. బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత బాగా తెలుగుదేశం పార్టీ ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటువంటి విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి బ్రహ్మారెడ్డిని మరి తట్టుకోవాలి అని అంటే ఇంకో కొత్త అభ్యర్థి వస్తే కష్టమేమో. మరి అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చేదానికైతే ఉండొచ్చు అనేది. కాసు మహేష్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా నర్సరాపేటకు మారుస్తారా, అసలు లేకపోతే టికెట్ ఇవ్వరా అనేటువంటిది మాత్రం స్పష్టత రావటం లేదు. గోపిరెడ్డికి మాత్రం టికెట్ మరి ఇచ్చేటువంటి అవకాశాలు కనపట్ల. జంగా కృష్ణమూర్తికి ఈ సామాజిక సాధికారత కోణంలో, బీసీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి కోణంలో బహుశా మరొక్కసారి గురిజాల నుంచి మరి జంగా కృష్ణమూర్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేదానికి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది.